సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మెగా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు పూరి మేఘారెడ్డి గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గవర్నర్ కిమ్యా నాయక్ గారు, మిగతా గౌడ సోదరులందరికీ, మిగతా అదేవిధంగా వారి 374 జన్మదినం కూడా రేపు ఆగస్టులో జరుపుకోవడం జరుగుతుంది. వారు ఆ రోజుల్లోనే దాదాపు 24 కోట్ల. అందరికీ నమస్కారం. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా గౌరవ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ వాళ్ళు, దాంతో పాటు కౌన్సిలర్స్ ఉన్నారు, గౌరవ వారితో పాటు అడిషనల్ కలెక్టర్ నాయక్ గారు, ఇంకా అధికారులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇప్పటిదాకా సీనియర్ చెప్పినట్టు అప్పట్లో చాలా ఏళ్ళ కింద 300 సంవత్సరాల కిందనే ఆయన ఉద్యమాలు చేసేసి చాలా మన దేశం కోసం, సమాజం కోసం చాలా పోరాటం చేస్తున్నాడు. అట్లాంటి మన వనపర్తి సోదరులందరూ కోరిక మేరకు వాళ్ళకి 1 ఎకరం పొలం గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే అక్కడ సంబంధించి ఒక హాస్టల్ కానీ, ఎడ్యుకేషన్ సొసైటీ కానీ, వాళ్ళ ఎవరైనా వనపర్తికి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న గౌడ సోదరులు వస్తే కానీ కొన్ని వాళ్ళకి అకామిడేషన్ కానీ, ఆ పిల్లల సభ్యుల కోసం ఇక్కడ పిల్లలు ఎవరైనా వస్తే అక్కడ అకామిడేట్ చేసి చదువుకోవడానికి ఇక్కడ పొలం అడుగుతున్నారు. మీరు అప్లికేషన్ చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి వారిలోనే ఆ యొక్క పొలం అడిగి చేయడానికి ప్రయత్నం చేసే సంబంధించిన గౌడ సోదరులందరూ ఐక్యమత్య కమిటీ దాన్ని ముందుకు నడిపించాలని, నడిపిస్తారని అందరికీ